నమస్కారం అందరికీ. ఈరోజు నేను ఎన్‌బీ యాడ్ అంటే న్యూ పాలసీ మాన్యువల్‌గా యాడ్ చేసే ఫస్ట్ ప్రాసెస్ చెప్తున్నాను. అండ్ ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈరోజు నేను ఫస్ట్ ఆప్షన్ చెప్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా బ్లిస్ యాప్‌ను ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న డేటా మేనేజ్మెంట్‌ను క్లిక్ చేయండి. గూగుల్ డ్రైవ్ బ్యాకప్ అని వస్తే దాన్ని క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ యాడ్ న్యూ పాలసీ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి, 2వ నెంబర్. ఇప్పుడు ఇక్కడ మీ ఏజెన్సీ కోడ్ సెలెక్ట్ చేయండి. చూడండి, నేను సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ పాలసీ నెంబర్ ఎంటర్ చేయండి. ఎన్బి చేసిన తర్వాత మన దగ్గర ఎన్బి ఫస్ట్ రిసిట్ ఉంటుంది కదా, ఆ ఫస్ట్ రిసిట్లో ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో ఆ డీటెయిల్సే ఇందులోకి యాడ్ అవుతాయి. పాలసీ నెంబర్ ఇచ్చాను. నెక్స్ట్ ఇప్పుడు ప్లాన్ నెంబర్, మీరు ఏ ప్లాన్ చేస్తారో ఆ ప్లాన్ నెంబర్ రిసిప్ట్లో ఏది ఉంటే అది ఇవ్వండి. నెక్స్ట్ పాలసీ టైప్ వచ్చి నార్మల్లోనే ఉంటుంది. ఇక్కడ చూడండి, సైడ్ ఎరో మార్క్ క్లిక్ చేస్తే పేమెంట్ మోడ్స్ వస్తాయి. ఇయర్లీ, ఆఫర్లీ, క్వార్టర్లీ, మంత్లీ. నేను మంత్లీ చేశాను కాబట్టి మంత్లీ చూస్ చేశాను. ఇక్కడ క్లయింట్ తాలూకా ఫుల్ నేమ్, రిసిప్ట్లో ఏ నేమ్ అయితే ఉందో, మీరు ఆఫీస్లో ఏ నేమ్ అయితే క్లయింట్ది ఎంటర్ చేశారో ఆ నేమ్, ఫుల్ నేమ్ ఇక్కడ ఇవ్వండి. నేమ్ టైప్ చేసిన తర్వాత కింద ఇక్కడ కనిపిస్తున్న మొబైల్ నెంబర్ ఉంది కదా, అక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వండి. క్లయింట్ తాలూకా మొబైల్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ క్లయింట్ తాలూకా డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ తర్వాత నామినీ నేమ్ కే రామచంద్ర రావు అని నేను ఇస్తున్నాను. మీరు ఎవరిదైతే నామినీ ఇచ్చారో వాళ్ళ పేరు ఇక్కడ రాయండి. నెక్స్ట్ రిలేషన్ టైప్, నామినీ వాళ్ళ పాలసీ హోల్డర్కి ఏంటి అవుతారు అనేది రిలేషన్ టైప్. వాళ్ళ ఫాదర్, సో నేను ఫాదర్ రాశాను. నెక్స్ట్ సమ్ ఇష్యూడ్ ఎంత ఇచ్చారు, 2 lakhs 3 lakhs ఎంత ఇచ్చారో ఇక్కడ మీరు ఇచ్చిన సమ్ ఇష్యూడ్ చేయండి. అండ్ ప్రీమియం ఎంత మీరు కట్టారు, మంత్లీ ప్రీమియం కాబట్టి నేను 1015 రాశాను. నెక్స్ట్ టర్మ్, ఎన్ని ఇయర్స్ పాలసీ, ఎన్ని ఇయర్స్ కడతారు, పిపిటీ కూడా ఇచ్చాక నెక్స్ట్ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్, ఏ రోజు పాలసీ చేసిన డేట్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎఫ్యూపీ డేట్ అని ఉన్నది కదా, అక్కడ ఎఫ్యూపీ డేట్ చోట మనం క్లిక్ చేస్తే చాలు నెక్స్ట్ ఎఫ్యూపీ డేట్ వచ్చేస్తుంది. మనం టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, పాలసీ డీటెయిల్స్ మొత్తం నేను యాడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ యాడ్ పాలసీ ఉంది, యాడ్ పాలసీ మీద క్లిక్ చేశాను. పాలసీ నాకు సక్సెస్ఫుల్గా సేవ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ కింద చూడండి, నాకు పాలసీ కూడా ఇక్కడ యాడ్ అయింది. యాడ్ అయిన పాలసీస్ ఎక్కడ చూడాలంటే కరెంట్ ఇయర్ ఎన్బి స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళి కరెంట్ ఇయర్ ఎన్బి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎన్ని పాలసీస్ ఇయర్లో చేసామో అవి మనకి చూపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. వీడియోని చివరి వరకు చూసి